అవ్వా తాతకు పెన్షన్ ఇదివరకు ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి వచ్చేది. కేసీఆర్ వచ్చి ఇంట్లో ఒకరికే పెన్షన్ అని చేసి ఆఖరికి మొగడు చచ్చిపోయిన ఆడోళ్ళ పైసలు కూడా తిన్నాడు కేసీఆర్. బీడీలు చేసి బతికేటువంటి కూలీల పైసలు తిన్నాడు కేసీఆర్. ఎట్లా కేసీఆర్ కవిత ఇల్లు చూసి ఎట్లుందో, కవిత ఇల్లు, కేటీఆర్ ఇల్లు, హరీష్ రావు ఇల్లు బంగ్లాలు ఎట్లున్నాయి? ఇవి మీ పైసలే. ఈ పేదోళ్ళ పైకం ఇదంతా. పెన్షన్ల లెక్క చూడ్రి. వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్లు అంటే భర్త చనిపోతే ఇచ్చేటువంటి వితంతు పెన్షన్లు 2014-15లో ఈ పెన్షన్ల కోసం 10,412 కోట్లు పెట్టిండు. 10,412 కోట్లు పెట్టి ఇందులోకేని 1,739 కోట్లు జేబులు వేసుకొని పోయిండు. 2014-15లో ఇందిరమ్మ పెన్షన్లు ఎవరికి? మళ్ళా ఎస్సీ బిడ్డలకు, ఎస్సీ సప్లాన్ కింద ఇవ్వాల్సినటువంటి 2,298 కోట్ల రూపాయలు దానికోసం పెట్టి అందులో 249 కోట్లు ఎత్తుకుపోయిండు. ఇక 2017-18లో ఎస్టీ బిడ్డలకు ఆసరా పెన్షన్లు వృద్ధులు వితంతులకు ఎస్టీలకు 490 కోట్ల రూపాయలు వాళ్ళకి పెడతామని చెప్పి అందులోకేని 114 కోట్లు ఎత్తుకుపోయిండు కేసీఆర్. ఎస్సీ బిడ్డలు మీరు ఆలోచన చేయండి ఎవరి సొమ్ము ఇవ్వడు ఎత్తుకుపోయిండు. ఇక్కడ 2019-20లో ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ అని ఒకటి ఉండే స్కీమ్. ఈ స్కీమ్లో 48 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ₹1 ఖర్చు పెట్టకుండా 48 కోట్లు ఎత్తుకుపోయాడు కేసీఆర్. ఇవి నా లెక్కలుగా దమ్ముంటే ఈ ఈటి మీద చర్చకి ఇవ్వడానికి సిద్ధం. ఇవి చెప్పడు ఎవడన్నా. ఈ ఈడికి రాడు. ఎందుకు రాడంటే ఈ లెక్కలు దొరికినాయి కాబట్టి రారు. 2019-20లో ఆసరా పెన్షన్లు వృద్ధులు వితంతువులకు మళ్ళీ జనరల్ పెన్షన్లకు 7,441 కోట్లని పెట్టి దాంట్లో 2,114 కోట్ల రూపాయలు మిగిల్చుక తిన్నారు. ముసలోళ్ళ పైసలు, భర్తలు చనిపోయి ఆజులు బొట్టు లేనటువంటి వాళ్ళ పైసలు, వితంతుల పైసలు, మన లంబాడోళ్ళ పైసలు, మన ఆదివాసీల పైసలు.